Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject tourism guidance. మీకు యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో మన ఛానల్లో ఉంది. చాలామంది యూనిట్ 2, యూనిట్ 3 కూడా త్వరగా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అని కమెంట్ చేశారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ టూరిజం గైడెన్స్ అనే సబ్జెక్ట్ మనకి డిగ్రీ 4th సెమిస్టర్లో స్కిల్ కోర్స్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుంది. మీకు గనుక స్కిల్ కోర్సెస్లో టూరిజం ఉంటే యు ఆర్ వెరీ లక్కీ బికాజ్ వెరీ ఈజీ సబ్జెక్ట్ ఓన్గా రాసేయచ్చు, ఏమీ చదవాల్సిన అవసరం లేదు. అండ్ క్వశ్చన్స్ కూడా తక్కువ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్లో ఓన్లీ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎక్స్ప్లెనేషన్తో పాటు నోట్స్ కూడా కావాలి మేడం అంటే అగైన్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఈ టూరిజంకి సంబంధించిన ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్కి సింపుల్ ఎక్స్ప్లెనేషన్తో సింపుల్ సైడ్ హెడింగ్స్తో నోట్స్ ప్రిపేర్ చేశాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ క్వశ్చన్స్, ఎక్కువ మ్యాటర్ ఉండదు. ఓన్లీ ఎగ్జామ్కి ఎంత కావాలో అంతే ఉంటుంది. అండ్ మీరు చదువుకోవడానికి వన్ డే బ్యాటింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. బట్ దట్ నోట్స్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్ ఈస్ ఫర్ లిటిల్ చార్జెస్ ఆర్ గివెన్ ఆన్ ద స్క్రీన్. మీకు పీడిఎఫ్ కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. అండ్ పీడిఎఫ్తో పాటు మీకు ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్ కూడా వస్తుంది. సో దట్ మీరు ఈజీగా చదువుకోవచ్చు. ఈ టూరిజం సబ్జెక్టే కాకుండా 4th సెమిస్టర్లో మీకు ఏ సబ్జెక్ట్కి నోట్స్ కావాలన్నా, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా నాకు కమెంట్ చేయండి. ఐ విల్ బీ అవైలబుల్ ఎట్ ఎనీ టైమ్. మీకు ఏ నోట్స్ కావాలన్నా నాకు మెసేజ్ చేయండి. అండ్ నౌ యూనిట్ 2లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. యూనిట్ 1లో ఓన్లీ 3 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ ఉన్నాయని చెప్పాను. టోటల్గా 5 ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ యూనిట్ 2లో మనకి 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 6 కూడా మీరు ఓన్గా రాసేయచ్చండి, చాలా ఈజీగా ఉంటాయి. అంత సింపుల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది మాత్రం మీరు తెలుసుకోండి. బై ద వే, మీకు యూనిట్ 1లో టూర్ గైడ్స్ టైప్స్ చెప్పాను కదా, అదే క్వశ్చన్ మీకు యూనిట్ 2లో కూడా వస్తుంది. సో సేమ్ ఆన్సర్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ ఇన్ యూనిట్ 2, ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ గైడ్ లేదా డ్యూటీస్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ రోల్ ఆఫ్ అ గైడ్ అంటారు. లేదా టూరిజం గైడింగ్ టెక్నిక్స్ అని కూడా అడగచ్చు. అంతెందుకు, గైడ్స్ పర్సనాలిటీ గురించి రాయండి అని కూడా అడగచ్చు. లేదా క్వాలిటీస్, స్కిల్స్, ఫీచర్స్, ప్రిన్సిపల్స్, ఎబిలిటీస్ ఆఫ్ అ గుడ్ టూర్ గైడ్ అని కూడా అడగచ్చు. అంటే ఒక గైడ్కి ఉండాల్సిన లక్షణాలు, ఒక గైడ్కి ఎలాంటి క్వాలిటీస్ ఉంటే అతను మంచి గైడ్ అవుతాడు, టూరిజంలో అతను ఉండాలి అంటే తనకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి, తన పర్సనాలిటీ ఎలా ఉండాలి అనేదే ఈ క్వశ్చన్ అనమాట. సో ఎలా అడిగినా నేను ఒక 8 పాయింట్స్ చెప్తాను, అవే రాసేయండి. మీరే ఆలోచించండి. మీరు ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళారు, మీకు ఒక టూర్ గైడ్ని కూడా అసైన్ చేశారు. సో అతనికి ఎలాంటి లక్షణాలు ఉంటే మీకు నచ్చుతాడు అతను అనేది మీరు ఆలోచించి ఓన్గా రాసేయచ్చు. లైక్ నాకైతే అతనికి ఫుల్ నాలెడ్జ్ ఉండాలి టూరిస్ట్ ప్లేసెస్ మీద. సో అతనికి నాలెడ్జ్ ఉంటేనే మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు కాబట్టి సో ఆ టూరిస్ట్ ప్లేస్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అతనికి తెలిసి ఉండాలి. నెక్స్ట్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. టూర్ గైడ్ అంటేనే మనకి కమ్యూనికేట్ చేసేవాళ్ళు, అంటే మనతో మాట్లాడేవాళ్ళు. సో అతనికి మంచిగా మాట్లాడడము, అతను మనసులో ఉన్నది ధైర్యంగా చెప్పడము, లేదా మనల్ని అతని వేలో మౌల్డ్ చేసుకునే స్కిల్స్ అతనికి ఉండాలంట. థర్డ్ వన్, ఫ్రెండ్లీ అండ్ అప్రోచబుల్. కొన్ని గైడ్స్ ఉంటారు, అదేంటండి అని అడిగితే కోపంగా చూస్తారు. ఈ చోటకి తీసుకెళ్ళండి అంటే అక్కడెందుకు అంటాడు. సో ఫ్రెండ్లీగా, అప్రోచబుల్గా, మనకి ఫ్రెండ్లీగా ఉండగలిగితేనే అతను మంచి టూర్ గైడ్ అనమాట. ఫోర్త్ వన్, టైం మేనేజ్మెంట్. టూర్ గైడ్గా ఉంటే సరిపోదు, అతనికి టైం మేనేజ్మెంట్ కూడా తెలియాలి. నెక్స్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. అన్ఎక్స్పెక్టెడ్గా టూరిస్ట్ ప్లేసెస్లో ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే, లైక్ వెదర్ చేంజెస్ కానీ, లేదా టూరిస్టులు ఎవరైనా తప్పిపోయినా కానీ ఆ ప్రాబ్లమ్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అనేది క్విక్ మైండ్ సెట్ అయితే అతనికి ఉండాలంట. నెక్స్ట్, ప్యాషనేట్ అండ్ ఎంతూజియాస్టిక్. టూరిజం వర్క్ అతనికి ప్యాషన్గా ఉండాలి, ఎంతూజియాస్టిక్గా ఉండాలి. అతను ఎంతూజియాస్టిక్గా ఉంటేనే టూరిస్ట్ ప్లేసెస్కి వచ్చే టూరిస్ట్స్ కూడా ఎంతూజియాస్టిక్గా ఉండగలరు అనమాట. నెక్స్ట్, మల్టీలింగ్యువల్ ఎబిలిటీ. మల్టీలింగ్యువల్ అంటే చాలా లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి అతనికి. బికాస్ టూరిస్ట్ ప్లేసెస్కి అక్కడుండే ఏరియా పీపుల్ కాదు, వేరే ఏరియా పీపుల్, వేరే స్టేట్, వేరే కంట్రీ నుంచి వస్తూ ఉంటారు. సో మల్టీలింగ్యువల్ ఎబిలిటీ అంటే చాలా లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి ఒక టూరిస్ట్ గైడ్కి. ఈవెన్ కాన్ఫిడెన్స్, అంటే టూరిస్ట్ ప్లేసెస్ మీద అతనికి ఉండే నాలెడ్జ్ మీద తనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. నెక్స్ట్, అడాప్టబిలిటీ అండ్ పేషెన్స్. వెరీ ఇంపార్టెంట్. ఒక టూరిస్ట్ గైడ్కి ఉండాల్సిన మెయిన్ లక్షణం
పేషెన్స్ అంటే ఓపిక్గా ఉండాలంట. లాస్ట్ వన్ కల్చరల్ అవేర్నెస్ అంటే ఆ చుట్టుపక్కల ఉన్న కల్చర్ రిలేటెడ్ లేదా రిలీజన్ లేదా ఆ చుట్టుపక్కల ప్లేసెస్లో ఫాలో అయ్యే ట్రెడిషన్స్ గురించి అతనికి ఐడియా ఉండాలంట. సో దీస్ ఆర్ సమ్ స్కిల్స్ ఆర్ సమ్ క్వాలిటీస్ ఆఫ్ అ గుడ్ టూర్ గైడ్. నెక్స్ట్ లీడర్షిప్ స్కిల్స్ అండ్ సోషల్ స్కిల్స్ ఆఫ్ అ టూర్ గైడ్ అని కూడా అడుగుతారు. మీరు సేమ్ పాయింట్స్ రాసేయచ్చు, ప్రాబ్లం లేదు. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ప్రజెంటేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆఫ్ అ టూర్ గైడ్. ప్రజెంటేషన్ అని కానీ కమ్యూనికేషన్ అని కానీ అడిగినప్పుడు ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ రాయండి. ఫస్ట్ వన్, క్లియర్ అండ్ లౌడ్ వాయిస్. కమ్యూనికేషన్ స్కిల్స్లో మెయిన్ పాయింట్ వాయిసేనండి. ఒక టూర్ గైడ్కి వాయిస్ అనేది బాగుంటేనే అతను జనాలకి ఏదైనా చెప్పగలడు. సో క్లియర్ అండ్ లౌడ్ వాయిస్ ఇస్ ద ఫస్ట్ స్కిల్. సెకండ్ వన్, ఎంగేజింగ్ స్టోరీ టెల్లింగ్. టూర్ గైడ్ అంటేనే స్టోరీస్ చెప్పేవాళ్ళు కదండి. సో ఈ స్టోరీ టెల్లింగ్ స్కిల్ అనేది అతనికి బాగా ఉండాలంట. నెక్స్ట్ వన్, బాడీ లాంగ్వేజ్ అండ్ జెస్చర్స్. లైక్ బాడీ లాంగ్వేజ్ అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ హ్యాండ్ మూమెంట్స్ కానీ లేదా ఐ కాంటాక్ట్ కానీ ఇవన్నీ బాగా ఉండాలంట. నెక్స్ట్, అడాప్టబిలిటీ టు ఆడియన్స్. టూరిస్టులు ఎవరైతే వస్తున్నారో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. సో వాళ్ళకి తగ్గట్టు, వాళ్ళ ఏజ్కి తగ్గట్టు, వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టు ఆ టూర్ గైడ్ అయితే తన పర్సనాలిటీని మార్చుకోవాలి. లైక్ చిల్డ్రన్తో ఒకలా ఉండాలి, లైక్ ఏజ్డ్ పీపుల్ వచ్చినప్పుడు ఒకలా ఉండాలి. సో అడాప్టబుల్గా ఉండాలంట. నెక్స్ట్, యూజ్ ఆఫ్ విజువల్ ఎయిడ్స్. ఇక్కడ విజువల్ ఎయిడ్స్ అంటే మ్యాప్స్ అని కానీ లేదా ఇమేజెస్ లేదా బ్రోషర్స్ లేదా మనకి కొన్ని పాంప్లెట్స్ ఉంటాయి. ఇలాంటివి యూజ్ చేసి ఇంకా టూరిస్ట్కి మంచి ఇంట్రెస్ట్ కలిగించేలాగా చేసుకోవాలంట. నెక్స్ట్, కాన్ఫిడెన్స్ అండ్ ఎంతూజియాజం. దిస్ యూ నో ఆల్రెడీ. ఒక టూర్ గైడ్కి తన మీద తన ఇన్ఫర్మేషన్ ఏదైతే చెప్తున్నాడో దాని మీద అతనికి కాన్ఫిడెన్స్ ఉండాలంట. అండ్ ఇందాక చెప్పాను కదా మీకు క్వాలిటీస్ ఆఫ్ అ గుడ్ టూర్ గైడ్. ఆ పాయింట్స్ ఈ పాయింట్స్ ఇంచుమించుగా ఒకలానే ఉంటాయి. మేడం మేము ఈ క్వశ్చన్ కూడా సేమ్ పాయింట్స్ రాసేస్తాము అన్న నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ విత్ డిఫరెంట్ ఏజ్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్. దీని మీనింగ్ ఏంటంటే ఒక టూర్ గైడ్ డిఫరెంట్ ఏజెస్తో ట్రావెల్ చేస్తూ ఉంటాడు. డిఫరెంట్ లాంగ్వేజెస్ లేదా డిఫరెంట్ రీజన్స్ నుంచి వచ్చిన వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు అతనికి ఎలాంటి స్కిల్స్ ఉండాలి అనేదే క్వశ్చన్. నేను ఇందాక కమ్యూనికేషన్ స్కిల్స్కి కొన్ని పాయింట్స్ చెప్పాను కదండి. సేమ్ పాయింట్స్ మీరు ఇక్కడ రిపీట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ మార్చుకోవచ్చు. సేమ్ సైడ్ హెడ్డింగ్స్ అయితే మీరు యూస్ చేయొచ్చు. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ అండర్ డిఫికల్ట్ సర్కమ్స్టెన్సెస్ అండ్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్ ఎట్ ద సైట్. దీని మీనింగ్ ఏంటంటే మనకి చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఒక టూర్ గైడ్కి. కొన్నిసార్లు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ని అతను ఎలా ఫేస్ చేయాలి అండ్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగానే ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి ఒక టూరిస్ట్ గైడ్గా అనేదే ఈ క్వశ్చన్. మీరు ఓన్గా రాయొచ్చు, నేను కొన్ని పాయింట్స్ చెప్తున్నాను వినండి. ఫస్ట్ వన్, స్టేయింగ్ కామ్ అండ్ కంపోజ్డ్. ఏదైనా డిఫికల్టీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు లైక్ సడన్గా ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ముందు మనం కామ్గా ఉండాలి, కంపోజ్డ్గా ఉండాలి, టెన్షన్ పడకూడదంట. సెకండ్ వన్, క్విక్ డెసిషన్ మేకింగ్. ఏదైనా సిచ్యువేషన్ డిఫికల్ట్గా వచ్చినప్పుడు కానీ లేదా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు కానీ క్విక్గా మనం డెసిషన్ అనేది తీసుకోవాలంట. నెక్స్ట్, మేనేజింగ్ వెదర్ ఛాలెంజెస్. ఒక టూర్ గైడ్గా మీరైతే వెదర్ అప్డేట్స్ ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉండాలి. లైక్ మీరు టూరిస్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు వెదర్ ఛాలెంజెస్ లైక్ రెయిన్ కానీ లేదా సైక్లాన్స్ కానీ లేదా హీట్ ఎక్కువైపోవడం కానీ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోగలగాలి. లైక్ ఇండోర్ యాక్టివిటీస్ చేయడం, ఆల్టర్నేటివ్ రూట్స్ ఫైండ్ చేయడం, ఇలాంటివి చేసుకోవాలి. ఫోర్త్ వన్, హ్యాండ్లింగ్ డిఫికల్ట్ టూరిస్ట్. కొన్ని టూరిస్ట్ ఉంటారు లైక్ వాళ్ళు రూడ్గా బిహేవ్ చేస్తారు, కోఆపరేట్ చేయరు అండ్ పేషెంట్ ఉండదు కొంతమందికి. సో అలాంటప్పుడు కూడా మనం యాజ్ ఎ టూర్ గైడ్గా వాళ్ళని కూడా మేనేజ్ చేయగలగాలి. నెక్స్ట్, డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో లేదా టూరిస్ట్ సైట్ దగ్గర మనం కొన్ని ప్రికాషన్స్ కూడా ఫాలో అవ్వాలి. లైక్ సేఫ్టీ బ్రీఫింగ్ అంటే సేఫ్టీ రూల్స్ ఫాలో అవ్వడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కోసం తెలుసుకోవడం లేదా రిస్ట్రిక్టెడ్ ఏరియాస్కి వెళ్ళకపోవడం, ఇలాంటివి చేయాలి. నెక్స్ట్, హెల్త్ ప్రికాషన్స్ లైక్ వాటర్ క్యారీ చేయడం లేదా క్లోత్స్ క్యారీ చేయడం లేదా సన్ స్క్రీన్, ఇవి కూడా చూసుకోవాలంట. నెక్స్ట్, ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్ అంటే ఆ పర్టికులర్ ఏరియా కోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ పర్టికులర్ టూరిస్ట్ గైడ్కి తెలియాలంట. నెక్స్ట్, మేనేజింగ్
క్రౌడ్ కంట్రోల్. సో, కొన్ని టూరిస్ట్ ప్లేసెస్‌లో క్రౌడ్ ఎక్కువైపోయి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ క్రౌడ్‌ని గూడా ఎలా మేనేజ్ చేయాలి? ఆ క్రౌడ్ నుంచి మన టూరిస్ట్‌ని ఎలా కాపాడాలి అనేది కూడా తెలుసుకోవాలంట. సో, దీస్ ఆర్ సమ్ పాయింట్స్ రిగార్డింగ్ వర్కింగ్ అండర్ డిఫికల్ట్ సర్కమ్‌స్టాన్సెస్ అండ్ ప్రికాషన్స్. ఇది మనకి 10 మార్క్స్‌కి ఇస్తారండి. ప్రికాషన్స్ అని గాని, డిఫికల్ట్ సర్కమ్‌స్టాన్సెస్ అని గాని అడుగుతా ఉంటారు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ రిలేషన్‌షిప్స్ విత్ ఫెలో గైడ్స్ అండ్ ఆఫీషియల్స్. ఇది కూడా 10 మార్క్స్‌కి ఇంపార్టెంట్ అండి. యాజ్ ఎ టూర్ గైడ్‌గా మీరు మిగతా టూర్ గైడ్స్‌తో గానీ, గవర్నమెంట్‌తో గానీ, అక్కడుండే వేరే పర్సన్స్‌తో గానీ, లేదా అక్కడుండే కంపెనీస్‌తో గానీ ఎలా రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలి? ఎప్పుడు మీరు మంచి టూర్ గైడ్‌గా ఉండగలుగుతారు అనేది ఈ క్వెషన్ అనమాట. ఫస్ట్ వన్ ప్రొఫెషనలిజం అండ్ రెస్పెక్ట్. యాజ్ ఎ టూర్ గైడ్‌గా మీరు చాలా ప్రొఫెషనల్‌గా ఉండాలి. కామ్ మైండ్ సెట్‌తో ఉండాలి. అండ్ రిమైనింగ్ టూర్ గైడ్స్‌కి రెస్పెక్ట్ కూడా ఇవ్వాలంట. నెక్స్ట్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. లైక్ కమ్యూనికేషన్ ఎప్పుడు పొలైట్‌గా ఉండాలి, క్లియర్‌గా ఉండాలి. టూరిస్ట్ ఎంక్వైరీస్ ఎప్పుడు మనం ఆన్సర్ చేస్తూ ఉండాలంట. థర్డ్ వన్ షేరింగ్ నాలెడ్జ్ అండ్ రిసోర్సెస్ అండ్ న్యూ రూట్స్ గురించి, ట్రెడిషన్స్ గురించి, లేదా టూరిస్ట్ బిహేవియర్ గురించి మిగతా వాళ్ళతో కూడా మనం ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తూ ఉండాలంట. ఫోర్త్ పాయింట్ సపోర్టింగ్ ఈచ్ అదర్. అంటే రిమైనింగ్ టూర్ గైడ్స్తో మనం ఎప్పుడు సపోర్టింగ్గా ఉండాలంట. నెక్స్ట్ బిల్డింగ్ ట్రస్ట్ విత్ అఫీషియల్స్. అక్కడ లోకల్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో లైక్ స్టాఫ్ కానీ, సెక్యూరిటీ పీపుల్ కానీ, సో వీళ్ళతో మనం మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంట. నెక్స్ట్ ఫాలోయింగ్ రెగ్యులేషన్స్ అండ్ గైడ్లైన్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం టూర్ గైడ్గా ఉన్నామో ఆ టూరిస్ట్ ప్లేస్ రిలేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఉండాలి. లేకపోతే పెనాల్టీస్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఇస్తారంట. నెక్స్ట్ నెట్వర్కింగ్ అండ్ కొలాబరేషన్. యాజ్ ఎ టూర్ గైడ్గా నీకు చాలామంది తో నెట్వర్కింగ్ ఉండాలి. లైక్ మంచి రిలేషన్షిప్స్, కనెక్షన్స్ ఉండాలంట. లాస్ట్ వన్ హ్యాండ్లింగ్ కాన్ఫ్లిక్ట్స్ డిప్లొమాటికలీ. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అఫీషియల్స్తో కానీ, కొలీగ్స్తో కానీ డిప్లొమాటిక్గా మీ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోగలగాలంట. సో దీస్ ఆర్ సమ్ పాయింట్స్ రిలేటెడ్ టు రిలేషన్షిప్ విత్ ఫెలో గైడ్స్ అండ్ అఫీషియల్స్. ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ ఆర్ టూరిజం ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే యాజ్ ఎ టూర్ గైడ్గా ఉండాలి అంటే, టూర్ గైడ్ లాగా సెటిల్ అవ్వాలంటే మీకు కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా తెలియాలంట. సో వాటి గురించి ఇక్కడ అడుగుతున్నారు. సో నేను మీకు కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ నేమ్స్ చెప్తున్నాను. అవి గుర్తుపెట్టుకొని టూరిస్ట్ అవ్వాలి అంటే, ఐ మీన్ టూరిస్ట్ గైడ్ అవ్వాలి అంటే అక్కడ మనం ట్రైనింగ్ తీసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, IITTM. ఈ ఇన్స్టిట్యూషన్ మనకి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి డిప్లొమో, అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. సెకండ్ వన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, IHM అంటాము. సో హోటల్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి, కస్టమర్ సర్వీస్, టూరిజం గురించి నేర్చుకోవాలి అంటే ఈ IHMలో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం, దీన్నే NIHTM అంటాము. సో దీంట్లో కూడా మనకి హోటల్ మేనేజ్మెంట్ లేదా ఎయిర్లైన్స్ లేదా ట్రావెల్ కంపెనీస్కి సంబంధించిన ఎడ్యుకేషన్ అయితే ఇస్తారు. ఫోర్త్ వన్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, IATA ట్రైనింగ్ సెంటర్స్ అంటారు. సో ఇక్కడ కూడా మనం ట్రావెల్ ఇండస్ట్రీస్లో వెళ్ళాలి అంటే ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు. ఫిఫ్త్ వన్ UNWTO అకాడమీ, అంటే వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. సో ఇక్కడ కూడా టూరిజం ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉంటారు. నెక్స్ట్ ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం స్టడీస్. సో ఈ ఇన్స్టిట్యూషన్ మనకి USAలో ఉంటుంది. ఇక్కడ కూడా టూరిజం రిలేటెడ్ ఎడ్యుకేషన్ వస్తుంది. నెక్స్ట్ కార్నెల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్, ఇది USAలో ఉంది. ఇది టాప్ ఇన్స్టిట్యూషన్ హోటల్ మేనేజ్మెంట్ చేయాలన్నా, టూరిజం మేనేజ్మెంట్ చేయాలన్నా. సో టూర్ గైడ్గా అవ్వాలి అంటే మనం ఇక్కడ ఉండే ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయ్యి ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేయొచ్చు. నన్ను అడిగితే ఈ సబ్జెక్ట్ మొత్తంలో మీరు చదివే క్వశ్చన్ ఇదేనండి. మిగతా అన్నీ ఓన్గా రాసేయచ్చు. బట్ ఇవి మాత్రం మీరు కొంచెం ఇన్స్టిట్యూషన్స్ నేమ్స్ బట్టి పట్టండి. లాస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ టూర్ గైడ్ లైసెన్స్ లేదా హౌ కెన్ యూ గెట్ టూరిస్ట్ గైడ్ లైసెన్స్. అంటే టూర్ గైడ్గా ఉండాలంటే మీకు లైసెన్స్ కావాలి కదండి, దాని గురించి ఈ క్వశ్చన్. ఫస్ట్ వన్
ఇంపార్టెన్స్ ఆఫ్ అ టూర్ గైడ్ లైసెన్స్ చూద్దాం. అంటే ఒక లైసెన్స్డ్ టూర్ గైడ్‌గా ఉంటే మీకు ఎన్ని బెనిఫిట్స్ వస్తాయి, లైక్ లీగల్‌గా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అండ్ టూర్ గైడ్‌గా మీకు అన్ని బెనిఫిట్స్ వస్తాయి. లైక్ ఇన్ఫర్మేషన్ గానీ, నాలెడ్జ్ గానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీకు లైసెన్స్ ఉంటే మీకు ఆ పర్టిక్యులర్ లోకల్ అథారిటీస్ దగ్గర నుంచి ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. అండ్ ఇలా మీకు టూర్ గైడ్‌గా లైసెన్స్ రావాలంటే మీకు ఎలిజిబిలిటీ ఏముండాలి అని అడిగితే మినిమమ్ ఎడ్యుకేషన్ అయితే మనకుండాలి. లైక్ కంపెనీ బట్టి అదైతే ఉంటుంది. నెక్స్ట్ ఫ్లూయెన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజెస్ అండ్ లోకల్ లాంగ్వేజెస్ వచ్చుండాలి. ఈవెన్ ఫారెన్ లాంగ్వేజెస్ కూడా మీకు వచ్చుండాలి. అది ఎలిజిబిలిటీలోకి వస్తుంది. నెక్స్ట్ సర్టిఫికేషన్ ఇన్ టూరిజం, అంటే నీకు ఇందాక చెప్పిన ఇన్స్టిట్యూషన్స్లో మనం ఏదైనా సర్టిఫికేషన్ కోర్స్ చేసి ఉండాలి టూరిజంలో. నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్, ఆబ్వియస్లీ ఒక టూర్ గైడ్గా ఉండాలంటే మీకు మెడికల్ ఫిట్నెస్ ఉండాలి. బికాజ్ లాంగ్ జర్నీస్ అండ్ లాంగ్ టూర్స్ వెళ్తారు కాబట్టి. అండ్ ఈ లైసెన్స్ కావాలంటే అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, వన్స్ మీకు ఎలిజిబిలిటీ ఉందని తెలిసిన తర్వాత మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, లైక్ లీగల్ అథారిటీకి, లైక్ టూరిజం డిపార్ట్మెంట్కి. అండ్ నెసరీ డాక్యుమెంట్స్ లైక్ ఐడెంటిటీ ప్రూఫ్స్ కానీ, సర్టిఫికేట్స్ కానీ, ఎక్స్పీరియన్స్ ప్రూఫ్స్ కానీ ఇవి సబ్మిట్ చేయాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. నెక్స్ట్ కొన్ని లైసెన్సింగ్ ఫీజు కూడా ఉంటుంది, అది కూడా పే చేయాలి. నెక్స్ట్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్, కొన్ని అథారిటీస్ కొన్ని టూరిస్ట్ కంపెనీస్ అయితే ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. సో కల్చరల్గా లేదా రిలీజియస్గా లేదా ఆ పర్టికులర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు వచ్చేలాగా చేస్తారు. నెక్స్ట్ వ్యాలిడిటీ అండ్ రెన్యువల్, మీ లైసెన్స్కి వ్యాలిడిటీ కూడా ఉంటుందంట. లైక్ ఫర్ అ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ 5 years మీకు లైసెన్స్ ఇస్తారంట. తర్వాత మనం దాన్ని రెన్యువల్ చేయించుకోవాలంట. నెక్స్ట్ 6th one కేటగిరీస్ ఆఫ్ టూర్ గైడ్ లైసెన్సెస్, అందరికీ ఒక్కటే గైడ్ లైసెన్స్ ఉండదు. సో మీకు తగ్గట్టు మీకు లైసెన్స్ ఇస్తారు. లైక్ లోకలా, నేషనలా లేదా ఇంటర్నేషనల్ లైసెన్సా అనేది కేటగరైజ్ చేస్తారంట. నెక్స్ట్ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ గైడింగ్ వితౌట్ అ లైసెన్స్, ఎప్పుడైతే మీకు గైడ్గా లైసెన్స్ ఉండకుండా మీరు టూర్ గైడ్గా చేస్తారో అప్పుడు మీకు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి, లైక్ ఫైన్స్ ఉంటాయంట, పెనాల్టీస్ ఉంటాయంట, టూరిజం అథారిటీ నుంచి లీగల్ యాక్షన్ అయితే తీసుకుంటారంట. అండ్ లాస్ట్ వన్ బెనిఫిట్స్ ఆఫ్ అ లైసెన్స్డ్ టూర్ గైడ్. ఇందాక చెప్పినట్టు మనం లైసెన్స్ తీసుకుని ఒక టూర్ గైడ్గా చేస్తున్నాము అంటే మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. మనకి రికగ్నిషన్ ఉంటుంది, మన మీద నమ్మకం ఉంటుంది. అండ్ అఫీషియల్గా మనమైతే టూర్ గైడ్గా ఉండగలుగుతాము. అండ్ చాలా ట్రైనింగ్ కూడా మనకి ఇస్తూ ఉంటారంట. సో దిస్ ఈజ్ అబౌట్ లైసెన్సింగ్. టూర్ గైడ్ లైసెన్స్ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను ఇప్పుడు చెప్పిన 8 points యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. దీంతో మీకు సెకండ్ యూనిట్లో 6 questions ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ 4 questions ఓన్గా రాసేయచ్చు నేను చెప్పినట్టు, బట్ లాస్ట్ 2 questions కొంచెం చదవండి. అండ్ నెక్స్ట్ వీడియోలో యూనిట్ 3 కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోట్స్ కావాలంటే మాత్రం మెసేజ్ చేయండి. అండ్ నేను ఎప్పుడు అడిగేదే, ఈ వీడియో వల్ల మీకు కొంచెం యూజ్ అయినా లేదా మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ మీరు నాతో క్వశ్చన్ పేపర్ షేర్ చేసుకొని మీరు ఎగ్జామ్ ఎలా రాసారో కూడా నాతో చెప్పండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ ఫర్ దట్. నెక్స్ట్ వీడియోస్లో రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా చెప్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. లెట్స్ లెర్న్ విత్ రూపా.